ఇప్పుడు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ చేయడం ఒక ఎత్తు అయితే, పెద్ద పెద్ద సినిమాలు చేసేవాళ్ళు 2 కోట్లు 3 కోట్ల బడ్జెట్ సినిమాలు చేసేవాళ్ళు, కోట్లల్లో ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు కూడా బెట్టింగ్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. అవును, దాని మీద మీ ఒపీనియన్ ఏంది? ప్రమోట్ చేస్తున్నారు, తెలిసే చేస్తున్నారు. తెలియకే ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడండి. ప్రకాష్ రాజ్ నిన్న వచ్చి చెప్పాడు, ఏమని చెప్పాడు, నాకు తెలియదు, నేను ఎప్పుడో 2017లో చేశాను, అదే యాడ్ని మళ్ళీ రీపోస్ట్ చేశారు ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మేసి అనేసి అన్నాడు. కానీ ఆ రోజు ఆయనకి తెలుసు కదా, ఆయన అన్ని నీతులు చెప్తాడు, అందరికీ నీతులు చెప్తాడు. ఆ రోజు ఆయనకి తెలుసు కదా చేసింది తప్పు అని, ఆ రోజు తెలుసు. తెలిసి ఇవాళ రీప్రమోట్ చేసుకుంటున్నారు అంటే నువ్వు ఆ రోజు యాక్సెప్ట్ చేయకుండా ఉండాలి, తీసుకోకుండా ఉండాలి. లేదా నువ్వు రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసేయి. ఇప్పుడు తీసుకున్నావు కదా, నీకు యాడ్ చేయొచ్చు కదా, రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసే. అట్లా ఇవ్వకుండా నువ్వు ఓన్లీ మార్కెట్కి వచ్చి నా యాడ్ నీకు సంవత్సరం రోజులే ఉంది, నువ్వు తర్వాత వేయకూడదు అంటే అది వాడిష్టం కదా. ఒక్కసారి ఇంకా వీడియో తీసుకున్నాక అది ఎవరు ప్రమోట్ చేస్తారో తెలియదు కదా. జనాలకి ఒక రోజు డబ్బులు రావచ్చు, ఒకరిని చూసి ఇంకో 100 మంది నాకు డబ్బులు వస్తాయని చెప్పి ట్రై చేస్తారు. సో ట్రై చేసినప్పుడు ఆబ్వియస్లీ అందరికీ అది చేత కాదు. అది కూడా ఒక పెద్ద లక్ బేస్ కూడా కాదు బ్రో, అదొక పెద్ద మాఫియా, అదొక పెద్ద మాఫియా అది. సో అది బెట్టింగ్ అనేది ఒక పెద్ద మాఫియా, రావడం ఉండదు. ఎవరో ఒకడు వాటి టైం బాగుంటే వస్తుంది, కానీ మిగతా వాళ్ళందరికీ అనేది 100% పోతుంది. అది ఇది ఈ రోజు మార్కెట్లోకి వచ్చింది కావచ్చు, కానీ మనకి అప్పటి నుంచి ఉంది, 2010 2011 నుంచి చూస్తున్నాను. సో ఇవాళ ఆ రోజు మార్కెట్లో ఇంత ఎక్స్పోజర్ లేదు, ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ అనేది ఇప్పుడు అన్ని యాప్స్ వచ్చేసినాయి, ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. అప్పట్లో అట్లా కాదు, ఓన్లీ ఫోన్ కాల్స్ నడిచేది కాబట్టి ఎవరికి తెలియదు. మీడియా వాళ్ళకి తెలియకుండా జరుగుతుందా బ్రో? అందరు మీడియాస్కి తెలిసే జరుగుతుంది, మేజర్ మీడియా గ్రూప్స్ అన్నిటికీ తెలిసే జరుగుతుంది. సో ఎవరు ఏమీ హైలైట్ చేయరు ఇటువంటి విషయాలని, ఎందుకంటే వాళ్ళకి వచ్చేటి వాళ్ళకి వస్తాయి కాబట్టి, వాళ్ళ మొత్తం వాళ్ళకి వెళ్తుంది కాబట్టి. ఆబ్వియస్లీ చెప్పాను కదా బ్రో, ఇది పెద్ద మాఫియా.